ప్రధాన ద్వారాల్లో మంచి కొరకు అందుకని ఇప్పుడు మీరు అది అంతే గట్టిగా నమ్మారు ఆ రోజున, ఇప్పుడు ఇది అంతే గట్టిగా నమ్ముతున్నారు. నేను మిమ్మల్ని ఒక మతవాదిగా నేను చూడట్లేదు, ఒక వ్యక్తిగా చూస్తున్నా. వ్యక్తిగా ఎలాగా, మీరు అప్పుడు నమ్మినప్పుడు అదే నమ్మారు, ఎవరు వద్దన్నా ఇది కాదన్నా, మళ్ళీ ఇంకోసారి అంట, మళ్ళీ ఇంకోటి నమ్మారు. అంటే అది కుటుంబంలో నేర్పించారు. ఇది నా స్వ అనుభవం. అప్పుడు సంప్రదాయాలు మా పూర్వీకులు అమ్మ వాళ్ళు ఇలా చేయాలి ఇలా చేయాలని వాళ్ళు చెప్తే ఓ ఇలా చేయాలి ఇది మంచిదని భయభక్తులతో నేర్చుకున్నాను. బట్ ఇది సెల్ఫ్ రివలేషన్, ఇది నా స్వయ అనుభవం, ఆత్మ సాక్షాత్కారం, కనెక్ట్ విత్ హిమ్. ఆయనతో కనెక్ట్ అయినప్పుడు అసలు ఆ అనుభవం రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నీ ధన్యురాలినైతిని. దగ్గర మీరు నమ్మరండి, ఒక మీరు ఈ క్రైస్తవ గీతాలు పాడుతుంటారా? అంటే జస్ట్ నేను మీకు మీరు పాడుకోవడానికి నోముల పాటల్లాగా బయట ఎక్కడ పాడరు కానీ వాళ్ళ నోములు వచ్చినప్పుడు పాడుతుంటారు. అలా లేదు, మనం యు పెర్ఫార్మ్ ఆన్ ది స్టేజెస్. మీరు ప్రాపగండా చేయడానికి వెళ్తారా? ప్రాపగండను కాదు, ఇప్పుడు మన బ్రదర్ అనిల్ లాగా, పాల్ గారు లాగా, అది వాళ్ళందరూ చేసేది కూడా ప్రాపగండను కాదు, అది మా సాక్ష్యాన్ని పంచుకోవటం. నాగేంద్ర గారికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, ఎన్ని మందులు వాడినా తగ్గలేదు, ఇదిగో ఈ గుళికలు మింగటం వల్ల తగ్గింది. అది ప్రాపగండను కాదు, మీ టెస్ట్ మనీ అక్కడ. సారీ ఐ అపాలజైజ్. ప్రాపగండా అన్న మాట నేను నాట్ ఇన్ ది నెగటివ్ సెన్స్. ప్రాపగండా అన్న మాటలో నెగటివ్ ప్రచురించటం, ప్రచారం. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు దర్గాలకు వెళ్తాం, దర్గాలకు మేము వెళ్తాం. చిన్నప్పుడు వెళ్ళి జిలేబీలు పెట్టేవాళ్ళం, ఎక్కువ మార్కులు రావాలని జిలేబీలు పెట్టేవాళ్ళం దర్గాకి వెళ్ళి చిన్నప్పుడు. అలాగే నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇక్కడ యూసఫ్ గూడలో ఒక ముస్లిం పెద్ద ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏవో తావీతులు కట్టించాం. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్ అండ్ ట్రస్ట్. కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నట్టు? మళ్ళీ చెప్తాను, ఏమండో రేవంత్ రెడ్డి గారు, మీతో చిన్న మాట. మా నాగేంద్ర గారు అడుగుతున్నారు మీరు ఏ పార్టీలో ఉన్నారని. ప్రస్తుతానికి నేను తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్నానండి. కాదండి, నేను ఎందుకు మాట్లాడిన నాకు తెలీదా మీరు కాంగ్రెస్ లో ఉన్నారని? రేవంత్ రెడ్డి గారు సాక్ష్యం ఎందుకు అంటే మా ఉత్సాహానికి కట్టలేస్తున్నారు నాగేంద్ర గారు. నౌ యు ఆర్ ఆన్ ద పాయింట్. నేను ఎందుకు మిమ్మల్ని అడిగానంటే, దివ్యగాంధీ గారు టీడీపీలో ఉన్నప్పుడు ఎలాగ చెరిగారో, ఏదా చెరుగుడేది? నిజంగానండి, మొన్న కూడాను నిన్న నేను ఒక మన పర్చూరు గోపాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ ఎంగేజ్మెంట్కి మనోరాలు దానికి వెళ్ళినప్పుడు అసలు టీడీపీలో నుంచి మీరు వెళ్ళటం బాధ అనిపించిందండి. మీరు ఉండుంటే ఈరోజు ఎంత బాగుండండి, చెప్పని వాళ్ళు లేరు, అంతమంది అన్నారు. నాకు కూడా అవును, ఎంతమంది చెప్పినా మీరు ఒకసారి అనుకున్నారంటే అంతే కదా. అంటే అది ఇప్పుడు మన జీవన ప్రయాణంలో కొన్ని ఇప్పుడు మీరు ఒకసారి అంటే ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని పోఖ్రీలో మహేష్ బాబు గారి డైలాగు. అలా కాదులేండి, అంటే అక్కడ ఆయన మీద అభిమానంతో మనం వెళ్ళామండి, ఆశించి వెళ్ళలేదు. ఆయన నాకు అసలు తెలీదు పాలిటిక్స్. ఆయన పార్టీ 23 సీట్లు వచ్చినప్పుడు కష్టకాలంలో బాబు గారు ఎక్కడ ఉంటే అక్కడే ఉండి ఆయనని నేను ఫస్ట్ టైం అండి, గల్లా అరుణ గారు అక్కడ నుంచున్నారు, బాబు గారు నన్ను అలా చూశారు, నాకు కళ్ళమ్మట నీళ్లు కారిపోతుంది ఆయన స్థితి చూసి. ఎందుకంటే ప్రజావేదికను కూల్చేశారు, ఆ నెక్స్ట్ డేనే ప్రజావేదికను కూల్చేశారు. అప్పటి వరకు ప్రజల కోసం ఆ ప్రజావేదికలో మేము తిరిగి అసలు ఆయన రాయల్ గా ఆయన అక్కడ వచ్చి కూర్చున్నది, దాన్ని కూల్చటము. బాబు గారు ఇలా కూర్చొని కూడా దమ్మ అన్నారు అనగానే గల్లా అరుణ గారు కూడాను బయట నిలబడ్డారు, నన్ను చూడగానే దమ్మ అన్నారు. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినా ఒక పెన్ను పెన్సిల్ ఉంటదండి నా దగ్గర, ఏది చెప్పినా రాసుకోవటానికి వెళ్ళి అలా ఆయన పక్కన కూర్చోటానికి కూడా నేను భయపడుతున్నాను. అంటే ఎంత ఆయన స్తబ్దతగా ఉన్నారు అని అంటే, చూసేటప్పుడు దమ్మ కూర్చో అంటే నా కళ్ళ మీద నీళ్ళు వచ్చింది. సార్ మిమ్మల్ని ఇలా నేను చూడలేకపోతున్నానంటే, మనందరం ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, కలిసి పని చేయాలి, ప్రజల్లోకి మనం వెళ్ళాలనగానే నాకు మైండ్ అసలు ఒక్క నిమిషం ఏం పని చేయలేదు నాగేంద్ర గారు. ఆయన మహాధైర్యవంతుడు,
ఆయనంత ధైర్యవంతుడు ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పటి వరకు పుట్టలేదు. ఎందుకంటే ఆయన చూసినన్ని సంక్షోభాలు, ఆయన హ్యాండిల్ చేసినన్ని క్రైసిస్లు ఏ పాలిటిషియన్ హ్యాండిల్ చేయలే. అపారమైన రాజనీతి పారంగతుడు అసలు చంద్రబాబు గారు అంటే. ఇమీడియట్ గా రికవర్ అయిపోయి అప్పటి నుంచి మళ్ళీ ఆయన స్థానము ప్రజల కోసం ఆయన వెళ్లే వరకు డైలీ ప్రజల్లో డైలీ ఇష్యూ మీద ఎంత మాకు ధైర్యం ఇచ్చి. ఎందుకంటే మరి మీరు ఆయన అంత అభిమానించిన మనిషి ఏ కారణాలకి టీడీపీ వదిలేసి బయటకు వచ్చారు? అంటే ఇక్కడ నాకు జరిగినంత వరకు నా అవగాహనలో, మేబీ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ సబ్జెక్ట్ కరెక్షన్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే బాబు గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నేను అమ్మ భువనేశ్వరి గారిని వీళ్ళంతా క్యారెక్టర్ అసోసియేషన్ అది ఇది మాట్లాడినప్పుడు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తే లోకేష్ గారు సపరేట్ గా చెప్పారు, అమ్మ చాలా మాట్లాడారంటే అంతమంది ముందు బాబు గారు నన్ను అన్నారండి, దివ్యవాణి గారు చాలా బాగా మాట్లాడారు, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనం మాట్లాడాలని. చుట్టూ ఉన్న తక్కువ లేడీస్ లో కూడా మన ఎదుగుదలను చూసి కొంతమంది లోపల ఏంటి నిన్న కాక మొన్న వచ్చింది దూసుకెళ్ళిపోతుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉండింది. కానీ నేను దాన్ని గ్రహించుకోలేకపోయాను. అండ్ సెకండ్ వన్ వచ్చి అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు బాబు గారు, ధర్మ పోరాటం అవన్నీ చేసి బీజేపీ నుంచి డివైడ్ అయిపోయి ఉన్న టైంలో ఫస్ట్ క్రిస్మస్ జరిగినప్పుడు జగన్ గారు, ఆయన డీజీపీ గారు అండ్ హోమ్ మినిస్టర్ ముగ్గురు బిలీవర్సే వాళ్ళు ముగ్గురు కలిసి అక్కడ ఏదో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేశారు అనే దానికి అప్పుడు బీజేపీ లైన్ లో ఫాలో అవుతూ అందరం మేము ఉన్నాము. రామ్మోహన్ నాయుడు గారు మొత్తం టోటల్ టీడీపీ కుటుంబం మొత్తం ఒక 2000 మంది వరకు ఉన్నప్పుడు లోపల మీటింగ్ జరిగినప్పుడు క్రైస్తత్వం గురించి బాబు గారు మాట్లాడినప్పుడు నేను ఊరికనే ఉండొచ్చు కదా, వెనకాల వాళ్ళు నన్ను గెలికారు, నువ్వు మాట్లాడు దివ్య, నువ్వు ధైర్యంగా చెప్తా చెప్పు అని అన్నారు. మనకేం తెలుసు, అలా చెప్పకూడదంట, ఆయనకు ఉన్నది ఉన్నట్టు లోపలికి వెళ్ళి సపరేట్ గా చెప్పాలంటే. నేను గబుక్కుని మైక్ తీసుకుని, సార్ ఒక వ్యక్తి కోసం ఒక వ్యవస్థను ఎట్లా అంటారండి, ఇంటికి ఒకడు ఉన్నాడు క్రైస్తవుడు, ఆ ఓటింగ్ అంతా మనకు వద్దా అని చెప్పని నేను మాట్లాడేశాను. కూర్చో మైక్ తీసుకోండి అనేసారు పెద్ద ఆయన. కానీ తర్వాత అక్కడ ఉన్న 300 మంది నాకు ఫోన్ చేసి, నక్కా ఆనందబాబు గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు శభాష్ దివ్యవాణి, మేము చెప్పాలనుకున్నది నువ్వు చెప్పలేకపోయాము, నువ్వు చెప్పామమ్మా అన్నారు. ఏమండి నాకు భయం వేస్తుందండి, నేను ఏదో చెప్పేశాను, ఆ మొక్కేదో ఆయన దగ్గర చెప్పొచ్చు కదా మీరు అని అన్నారు. అదేదో ఆ మొక్కేదో అమ్మాయి కొత్త అమ్మాయి అండి, ఒకవేళ ఏదో పాపం తెలియక అందేమో, కానీ తను చెప్పింది నిజం, మనం దీని సార్. ఆ తర్వాత క్రిస్టియన్స్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారండి. మీరు కావాలంటే ఆ టైము డేటు మీకు ఇస్తాను చూసుకోండి. అందరూ నాకు ఫోన్ చేసి, నువ్వు బిలీవర్ కదా దివ్యవాణి, నువ్వు చెప్పకుండా ఏంటని నా మీద పడ్డారు. ఫస్ట్ టైం ప్రార్థనతో కూడినటువంటి మీటింగ్ టీడీపీ పార్టీ ఆఫీస్ లో బాబు గారు నాకు ఎల్లో చేశారండి. నిజంగా దేవుడు ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో ఆయన ఉండాలని నేను మనస్ఫూర్తి ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయన అంత నిస్వార్థమైన మనిషి. రాజకీయం అంటే తప్పదు, అప్పట్లో వెనకాలంటే సవ్యశాస్త్రలాగా బాణాలు వేసుకునే వాళ్ళు, ఉఫ్ అంటే యుద్ధాలు అవి. కానీ ఇప్పుడేంటి, యుక్తి మీద ప్లాన్ కి పై ప్లాన్ వేసుకొని కొట్టుకుంటా పోతే నవేడేస్ రాజకీయాలు. సో ఇటువంటి టైంలో బాబు గారిని నేను అక్కడెక్కడ నేను అనను. దానికి ఆ మహాసేన రాజేష్ అనే ఆయన కూడాను మొన్నటి వరకు బైబిల్ పట్టుకొని తిరిగింది దివ్యవాణి అది అన్నప్పుడు ఫస్ట్ ఆయన నంబర్ ఇవ్వడం, ఆయన నంబర్కి నేను ఫోన్ చేశాను, నేను నీకు ఆన్సర్ చెప్తాను, నేను ఎక్కడ ఎందుకు నేను మాట్లాడనే దానికి అని చెప్పని. అప్పటి వరకు నేను అటువంటి వ్యక్తి ఉండాలని కూడా నిస్వార్థంతో చెప్పిండానండి. ఈవెన్ బాబు గారు నాకు ఏమంటారు, నాకు ఇప్పుడు నాకు ఇచ్చిన పోస్ట్ అండి, ఏది మన ప్రెస్ మీట్స్ అది పెట్టేది టక్కన రావట్లేదు, దాన్ని స్టేట్ ఇంటర్నేషనల్ వైజ్ గా మనది మీడియా కోఆర్డినేటర్ కాదండి, అధికార ప్రతినిధి, జాతీయ అధికార ప్రతినిధి వస్తారన్నప్పుడు కూడా నాకు వద్దు సార్, నేను హిందీ మాట్లాడగలను లేదని చెప్పని నాకు బాబు గారిని అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని హృదయంలో పెట్టుకుని ఏ కొద్దులకు పెట్టిన పర్సన్ కి కూడా ఇవ్వడానికి నాకు వద్దండి అని చెప్తే అందరూ ఇలా తలకాయ కొట్టుకున్నారు. జ్యోత్స్న అని, జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ మనసులో ఉన్నారా? మీరు ఆమె పాతవి చూడండి, టీడీపీలోకి రాకముందు నేను అసలు ఆమె ఉంటే కోపం వచ్చేది అప్పుడు నాకు, ఎవరి బాబు గారిని పట్టుకుని ఇలా మాట్లాడుతుంది అని చెప్పని. తర్వాత ఆమె టీడీపీలో చేరింది, అప్పుడు తనకి ఇవ్వమని నేను చెప్పానండి. ఎందుకంటే అందరు నీకేమైనా బుద్ధి ఉందా, నువ్వు పోయి హిందీలో మిమ్మల్ని అడిగితే ఇంకోళ్ళకి ఆమెకి ఇవ్వండి అని నేను చెప్పానండి.
బాలకృష్ణ గారి దగ్గరికి కూడా ఆమె నేను అదే వెళ్ళాను. మీకు లభించింది ప్రతిదీ ఇంకోళ్ళకి మీరు అప్పచెప్పడం మీకు అలవాటు. అట్లా అట్లా కాదు. ఇది ఎక్కడో గుచ్చుకుంది నాకు. మేబీ అంటే మనము యుద్ధం చేయటం రాకపోవటము. అండ్ నేను ఎప్పుడు కూడానండి మీరు రాజకీయాలకు సూట్ అవుతారని అనుకుంటున్నారా? మీరు సినిమా ఇండస్ట్రీకే సూట్ అవ్వలేదు? అవుతాను ఆ? అవుతాను అవుతారా? అవుతాను కాదు, ఇప్పటికైనా కొంచెం ఏమో పెద్ద లీడర్ కాకపోవచ్చు నాగేంద్ర గారు. నాకన్నా టీడీపీలో ముందు పనిచేసిన లేడీస్ చాలా మంది ఉన్నారు, నా తర్వాత చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే నేను పేర్లు చెప్పడం మరి ఎంతవరకు తెలియదు కానీ ఇప్పుడున్నటువంటి నాగబాబు గారు కూడా అన్నారు, దివ్యవాణి అంటే ఒక బ్రాండ్ అమ్మా అని అన్నారు. ఇప్పటికీ కూడాను అనేక మంది దివ్యవాణి ఏ తప్పు చేయకుండా పార్టీ నుంచి బయటకు వచ్చింది అనేది ఇంకొకటి ఎవరైనా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక కలిసారా మీరు వెళ్ళి? కలవలేదు కానీ దేవుడు కలవటానికి అవకాశం ఇచ్చాడు. ఆయన్ని జైల్లో వేసినప్పుడు నేను భలే బాధపడ్డానండి. ఏచి సార్కు అన్నం పెట్టే మాణిక్యం గారిని మీరు అనగండి. నేను అప్పుడు ఆయన మన అచ్చెన్నాయుడు గారికి కూడా నేను కాల్ చేశాను. ఆయన రాజమండ్రిలో అమ్మ ఉన్నప్పుడు భవానీ గారికి, ఆదిరెడ్డి భవానీ గారు కాల్ చేస్తే ఆమె ఫస్ట్ బాగా మాట్లాడారు. దివ్యవాణి గారు, అయ్యో మీకేంటమ్మా, రండి, మీరు కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మీరు రండి సార్ని కలవటానికి అని చెప్పని. ఏం ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయో నాకు తెలియదు. అంటే భువనేశ్వర్ గారు కానీ లోకేష్ గారు కానీ అలా చేయరండి. నాకు లోకేష్ గారి ఇన్సిడెంట్ నాకు కళ్ళల్లో అలా ఉండిందనమాట. ఆ లోకేష్ గారు తన తండ్రి అరెస్ట్ అనగానే అసలు వెనక్కి వెళ్ళిపోయి నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళిపోయి నా కళ్ళల్లో అలా ఉండిపోయింది. ఎందుకంటే ఆయన నాకు ప్రాణభిక్ష పెట్టాడండి. నాకు కరోనా వచ్చిన టైంలో కాక్టైల్ అనే ఇంజెక్షన్ 1.5 lakh రూపీ అండి. అది యుఎస్ఏ నుంచి బసవతారక మాస్కట్లో ఆయన చేయించి అమ్మకి సపరేట్ గా మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, కేర్ తీసుకోండి అని చెప్పని 2 ఇంజెక్షన్స్ నాకు అంబికా కృష్ణ గారు చెప్పారు. సార్ నాకు బ్రీతింగ్ అవటం లేదు, నా పిల్లలకి తల్లి ఉండాలండి నేను, ఎందుకంటే నాకున్న ఆ వీక్నెస్ ఏంటో నాకు తెలుసండి, నా హెల్త్ కండిషన్ బట్టి. అంటే పాపం ఎమ్మటే ఆయన చెప్పటము, మిడ్ నైట్ ఒక చిన్న మెసేజ్కి నాకు కాల్ చేశారు లోకేష్ గారు. సార్ నా పరిస్థితి ఇదండి, ఎక్కడా ఇంజెక్షన్ దొరకట్లేదు అంటే యుఎస్ఏలో ఉన్న లోకేష్, ఆ డాక్టర్ గారి పేరు కూడా లోకేషే, ఆయనని నాకు కనెక్ట్ చేసి మెడిసిన్స్ అమ్మకి మీరు సజెషన్ చేయండి అని. నిజంగా టీడీపీ పార్టీలోనూ ఉండటం చాలా అదృష్టం అండి. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినాక మిగతా పార్టీలు ఎట్లా ఉంటాయి అంటే, నేను వాళ్ళని కించపరచట్లేదు కానీ అంత కేర్ తీసుకుంటారు కష్టపడి పనిచేసే వాళ్ళకి. కాకపోతే నన్ను తొక్కుతున్నారు అని ఆయన దగ్గర రాంగ్ గైడెన్స్ ఏం తీసుకెళ్లారని నేను విన్నానంటే, ఈమె జగన్ కోవట్టు, అందుకే క్రైస్తత్వం గురించి ఇలా మాట్లాడుతుంది అని చెప్పని రాంగ్ గైడెన్స్ తీసుకువెళ్లారు. అవును, అది అందరి మీద జరిగిందండి. అది జగన్ గారు దాన్ని చాలా గొప్పగా, నేను జగన్ కోవట్ అయితే మరి పార్టీ ఇన్ని రోజులైంది, 3 ఏళ్ళు నేను 3 years పనిచేసి 2 years నేను వెళ్ళిపోయి జాయిన్ అవ్వాలిగా, ఎందుకు నేను జాయిన్ అవ్వలేదు? ఇప్పటికీ కూడా అప్పట్లో ఆయన బీజేపీకి వ్యతిరేకతగా ఉన్నారు. బీజేపీ నుంచి అన్ని మీడియాలో ఉన్నాయి, నేనేం అబద్ధం చెప్పట్లేదు. నన్ను అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆయన పిలిపించారు నన్ను. ఇక్కడ ఈటల గారు కలిసాము, మాట్లాడాము. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి రావడం అన్నది మీ భవిష్యత్తు ప్రణాళిక ఏది మైండ్ లో పెట్టుకుని వచ్చారండి? అంటే నేను కాంగ్రెస్ చూస్ చేసుకోవటానికి కారణం ఏంటంటేనండి, ఏపీలో నేను బాబు గారి దగ్గర ఒక నిస్వార్థంగా పనిచేశాను. నేను ఆయన దగ్గర వర్క్ అంటే ఎట్లా డెడికేట్ మైండ్, ఆ వయసులో ఏంటనేది చెప్పాను కదా. నేను ఒక పనిలో దిగానంటే పరిపూర్ణంగా. కరోనా టైంలో కూడా మాకు ఏ సౌకర్యం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళి వర్క్ చేయటము, సబ్జెక్టు మనం ఊరుకునే ఓటేసి ఊరుకుంటాము, ఇంత ఉందా లోపల రాజకీయం, ఒక ప్రజలకి ఒక వ్యవస్థ అనేది ఇట్లా ఉంటుంది అనేది నాకు ఒక అవగాహన వచ్చేసింది. సో నన్ను కొంచెం అవమానపరిచారు అక్కడ. సో అందరూ అదే అన్నారు, అవమానాలు ఓర్చుకుంటేనే కదా నువ్వు పైకి వస్తావు ఎలా అని చెప్పని. కొద్దిగా మనం సున్నితంగా పెరిగిన వాళ్ళం, డివోషనల్ గా కనెక్ట్ అయ్యాను, ఇండస్ట్రీలో కూడాను నాకంటూ ఒక కట్టుబాట్లతో వచ్చాను. సడన్ గా అది నేను కొద్దిగా నాకు మనసుకు నొప్పించింది, డైరెక్ట్ గా చెప్పేశాను, బాధ అనిపించి. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను, చాలా ఇబ్బంది పెట్టారు. బాబు గారికి మనస్సాక్షి కలిగిన వ్యక్తి, ఆయనకి అన్ని తెలుసండి. ఈవెన్ ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి భోజనం పెడతారు మాణిక్యం అన్న అని, ఆయనకి కాల్ చేశాను నేను. అన్నా మనసు ఊరుకోవట్లేదన్నా, పెద్ద ఆయన ఎట్లున్నారంటే ధైర్యంగా ఉన్నారమ్మా, అన్నా నువ్వు క్యారేజ్ ఎక్కడ పెడతావన్నా అని అడిగేదాన్ని. అడిగితే అక్కడ వాళ్ళు చెకింగ్ చేస్తారమ్మా ఫుడ్ అంతంటే, అన్నా మళ్ళీ ఆయన ఫుడ్లో ఏమైనా కలిపితే ఆయన ఉండకూడదని చెప్పని ఇలా నేను అమాయకంగా
అన్నని క్వశ్చన్ చేసినప్పుడు లేదమ్మా అన్ని సీసీ కెమెరాలు ఉంటాయమ్మా, నేను చెప్పేది అబద్ధమో నిజమా ఆ వినే ఇప్పుడు మాణిక్యం గారంటే ఆయనకి తెలుస్తుందండి. అలా ఆయనని రిలీజ్ అయినప్పుడు అమ్మ వచ్చాడని నేను అనుకున్నాను, దేవా ఆయన ఒంటరితనాన్ని నువ్వు కలిగించావు, నవ్వు ఆయనకి ఇంకా విలువ తెలుస్తుంది, రాజకీయ విలువ ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఎవరిష్టానికి వాళ్ళు మాట్లాడతాడు, ఆయన సరి లేడనో లేకపోతే సంథింగ్ ఆయన గురించి కూడా నెగిటివ్ గా మాట్లాడతారు. కానీ ఈజ్ గ్రేట్ లీడర్. ఆయన దగ్గర నేను చూశాను, ఆయనకి దగ్గరుండి చూసిన మనిషి నేను, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆయన. ఇప్పుడు ఆయన శిష్యుడే కదా రేవంత్ రెడ్డి గారు, శిష్యుడు అన్న వాళ్ళు మరి కొలీగ్స్ ఏదంటే మరి ఏమండి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటండి, నా కడుపునే 2 పిల్లలు పుడతారు, ఇద్దరు ఒకటేలాగా ఉంటారా? ఉండరుగా. మరి వాళ్ళే లేనప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళు ఎట్లా ఉంటారా? ఎవరి దృక్పథాలు వాళ్ళవి, ఎవరి భావాలు వాళ్ళవి. నేను కాంగ్రెస్ చూస్ చేసుకునేటప్పుడు రేవంత్ గారు సీఎం రేస్ లో ఉన్నారు అని ఉంది, కానీ మొన్నటి వరకు కూడా ఎవరు సీఎం అవుతారు అనేది కాంగ్రెస్ ఇది మహాసముద్రం. సో ఎవరికి ఎప్పుడు ఏ పోస్టులు అయినా రావచ్చు పోవచ్చు, కానీ రేవంత్ గారు చిచ్చర పిడుగు, గట్టిగుడు, చిచ్చర పిడుగు, నా దృష్టిలో సమర్థుడు. లేకపోతే కాంగ్రెస్ ఎక్కడుందో కూడా తెలియని చోట టిఆర్ఎస్ లాంటి ఒక చాలా బలమైన వ్యవస్థని కూల్చేసి ఆయన ముఖ్యమంత్రి అవడం అన్నది మాత్రం అది సామాన్యమైన విషయం. ఆయన తీసుకుని ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఎంత అభివృద్ధి ఉన్నటువంటి దీంట్లో కూడాను ఎన్ని అప్పులు ఉన్నాయి. సో రేవంత్ గారు ఆయన ధైర్యంతో వాటన్నిటి చోటుకొని ఇచ్చిన పథకాలు నెరవేరుస్తూ, ఈవెన్ ఇప్పుడు హైడ్రాను కూడా అందరూ నెగిటివ్ గా చూపిస్తున్నారు. కానీ నేను మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నాగేంద్ర గారు. నేను మొన్న ఫిష్ మార్కెట్ కి వెళ్ళాను. జనరల్ గా నాకు ఏంటంటే ఏమన్నా కూడా ముక్కకి మాస్క్ గుడ్డ పెట్టుకుంటారు, నేనని ఎవరు తెలీదు, నా వస్తువులు నేనే తీసుకోవాలి, దగ్గరుండి నేనే క్లీనింగ్ అంతా చేయించాలి. సరే ఊరు నుంచి ఎవరు రేపు ఎక్కడైనా కొంచెం మీలాగా మాస్క్ కనిపిస్తే ఇది చూసిన వాళ్ళు దివ్యవాణి గారు వచ్చింది తప్పే ఉందండి. నేను కూడా ఒక గృహిణే కదా, నేను కూడా ఒక సామాన్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెలోకి వెళ్ళిపోతున్నారు, అక్కడ భీముల నాయక్ అంటున్నాడు, ఏంది జనాల నాయక్ అంటున్నాడు. అలా ఆయన వద్దని కూడా చెప్పారు. మీరు నేను కనిపించినప్పుడల్లా నా సినిమా పేర్లు గట్ట చెప్పొద్దు మీరు అని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన అభిమానులకి. అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీలో మీకు ఇప్పుడు సజీవగానే ఉందా? మీ సజీవ్గా మీన్స్ నేనంటే నాకు అప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా వేశారు అండ్ ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ వేశారు, కానీ నేను పనిచేసే స్థాయికి వితౌట్ రిజిగ్నేషన్ మేము వర్క్ చేయలేమండి. మాకంటూ ఒక గుర్తింపు ఇచ్చి ఈ పని అప్పగిస్తే దానికి 100 వేయింతల ప్రతిఫలాన్ని తీసుకురాగలం. అది రేవంత్ రెడ్డి గారికి రీచ్ అయిందా? మేబీ అవ్వకుండా ఎలా ఉంటదండి. ఆయన ఎక్కడెక్కడ మీరు కలిసి చెప్పారా నాకు పోస్ట్ ఇవ్వండి చేయడానికి? లేదండి, ఇంతవరకు ఆయన అపాయింట్మెంట్ కి నేను 5 times ట్రై చేశాను, నాకైతే అపాయింట్మెంట్ దొరకలేదు. బట్టి గారిని కలిశాను నేను, కారణం ఏంటని నాకు తెలియదు. మరి ఆ టీడీపీ బ్రాండ్ ఇక్కడ పడుతుందా అనేది నాకైతే తెలియదు. బయట మొన్న మహేష్ గారిని వాళ్ళని కలిసినప్పుడు మాత్రం లేదమ్మా మీకు ఒక ఆలోచన. ఇంకొకటి కూడా ఏంటంటే మనకి 10 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అఫ్ కోర్స్ మన ప్రెజెంటేషనే, కాకపోతే ఇప్పుడు హైడ్రా అనే దానికి నేను వాళ్ళకి విడమర్చి చెప్పాను. నేను ఊరినే అడిగాను, అప్పుడు బాగా కూల్ చేస్తా ఉన్నారు. ఏంటమ్మా ఏంటి నెక్స్ట్ ఎట్లా ఉందంటే వాళ్ళ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. నేను అన్నాను, ఇప్పుడు ఇదంతా ఉంది, గట్టిగా 10 రోజులు వర్షం కొట్టింది అనుకో, ఒక 20 రోజులు వర్షం కొట్టింది అనుకో, ఫ్లాట్లో ఉన్నోళ్ళు బాగానే ఉంటారు, నీ పరిస్థితి ఏంటి అని అడిగాను. ఏముందమ్మా అన్ని కొట్టుకుపోతా ఉంటాయి, మునిగిపోతా ఉంటాయి అని అంది. అవన్నీ ఆపటానికే హైడ్రా. ఈ రోజు అంటే అది చాలా మేజర్ పాలసీ అండి హైడ్రా అన్నది. స్టార్ట్ అవడమే హైడ్రా ఇంప్లిమెంటేషనే కూలగొట్టిలీడాలతో ప్రారంభం అవగానే భయం పడ్డారు. కూలగొట్టడాలతో ప్రారంభమైంది, లేకపోతే పాలసీ అది ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ అదేనండి. ఇప్పుడు దాని పాలసీ ఎన్ని గట్స్ ఉండాలి, ఆయనకి ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఒక అవగాహన తీసుకురావాలి. అరే బాబు ఇది ఎందుకు చేశాము, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు ఆయనకి ఇల్లు కట్టిస్తున్నారు. అట్లనే దానివల్ల సడన్ గా ఏమైపోయింది, ఇప్పుడు శుభ్రంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ కూడా స్థలాలు హ్యాపీగా కొనుక్కోవచ్చు, తక్కువలో కొనుక్కోవచ్చు. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత రేట్లు ఎప్పటికైనా పెరుగుతానే ఉంటాయి. కాబట్టి దీనిని మంచి దృక్పథంతో అపోజిషన్ ఏం చేస్తుందంటే దీన్ని పెద్ద బూచిలాగా చూపిస్తుంది. కానీ దీనివల్ల ఎంత లాభం, రేపు మన జనరేషన్స్ నిజంగా మీరు మొన్న అప్పుడు అటు సైడ్ అంతా వర్షాలు వచ్చినప్పుడు చాలా మంది ప్రముఖుల కార్లన్నీ కూడా కొట్టుకుపోయినాయి. అసలు
ఇప్పుడు ప్రకృతి ముందు ప్రముఖులు ఎవరమ్మా? అని నేను అనేది ఎందువలన ఆ చెరువుల దగ్గర నిర్మాణాలు జరగటం వలన పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో కూడా నీళ్లు వచ్చేసినాయి. ఈ రోజు ఈ జాగ్రత్తలు మనం తీసుకోకపోతే, ప్రజలకు అవగాహన మనం కలిగించకపోతే, రేపు ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మన జనరేషన్స్ పరిస్థితి ఏంటి? రాను రాను ట్రాఫిక్ ఎక్కువైపోతుంది కదండి, రాను రాను పొల్యూషన్ పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, డే బై డే ఇంప్రూవ్ అవుతున్నప్పుడు సో ఆయన తీసుకున్నటువంటి గట్స్ అయిన నిర్ణయాన్ని, అంటే ఆయనకంటూ ఆయన చేసిన ప్రతి పని వెనకాతలో ఒక విజన్ ఉందండి. దాన్ని ఏమి అంటే అంతే, ఎవరికి ఉండే పెర్స్పెక్టివ్ వాళ్ళది, ఎవరి విజన్ వాళ్ళది, దాని తాలూకా మంచి చెడ్డలు అన్నది కాలం అంతే. ఇప్పుడు ఆయనకి నమ్మి అప్పగించారు, కాలం నిర్ణయిస్తుంది దాని మంచి ఏంటి అనేది. రేపు నెక్స్ట్ జనరేషన్స్ కూడా అనుకుంటారు, అరే ఈ లీడర్ ఉన్నప్పుడు ఇట్లా చేశాడే అని. దానికి పర్యవసానంగా కాకపోతే నాకు కూడా కొంత అనిపించింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి అవగాహన కల్పించి మనం చేసుంటే ఈ కొద్దిగా వెంట్రుక వాసి తప్పు కూడా ఉండేది కాదు. అలానే సలహాలు ఇచ్చే వాళ్ళు అనేకులు ఉండటం మేలు. ఇప్పుడు అదే నేను ఉన్నాను అనుకోండి, రేవంత్ రెడ్డి గారు నన్ను అపార్థం చేసుకున్నా కూడా నాకు పర్వాలేదు, సార్ ఇట్లా ఉంటే బాగుండేది కదా అని చెప్పేస్తాను. నా స్వభావం అది. మీరు అక్కడి నుంచి ఈ స్వభావం వల్లే కదా అసలు ముందు అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. బయటికి రావాల్సి వచ్చినా కూడా తర్వాత నిజాలు ఏంటో ఆయన గ్రహించుకోలేని పెద్ద వ్యక్తి కాదు, చిన్న వ్యక్తి కాదు ఆయన. సారీ, అంత చిన్న వ్యవస్థ కదా, అంత ట్రాన్స్మిట్ అయిపోతాయి ఆయన నోటిఫికేషన్. ఎందుకని చెప్తున్నానంటేనండి, మనుషులు నన్ను కలవనివ్వకపోయినా నేను దేవుడు నమ్ముకొని వెళ్తున్న దాన్ని. రామోజీరావు గారు చనిపోయినప్పుడు నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళటం, బోయపాటి గారు అందరూ ఉన్నారు. ఫస్ట్ టైం అనమాట పార్టీ నుంచి నేను బయటకు వచ్చేసినాక సార్ని మళ్ళీ నేను చూడటం అనమాట. ఆయన అలా అలా మాట్లాడుతూ శైలజ గారు తన చూసి నన్ను చూసి గబక్కని ఇలా అన్నారు. అది చూడగానే నమస్తే సార్ అన్నానంటే నమస్కారం అమ్మా అన్నారు. ఆ కళల్లో ఆ ప్రేమ కన్సర్న్. మొన్న మీరే సాక్ష్యం జస్ట్ ఎంటర్ అయ్యాను, అమ్మ వస్తా ఉన్నారు, చూసాను. సో అది ప్రేమ అంతే. ఏ పార్టీలో మనం ఉంటామని బాండేజ్ అది ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారు కూడా గబక్కన దివ్య అని ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక మనసు ఉంది, వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ఎప్పుడు అంత కనెక్టివ్ అయి వర్క్ చేస్తానండి. వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, టీడీపీలో ఉన్న వాళ్ళు ఎవరు నాకు శత్రువులు కాదు, ఈవెన్ నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా నాకు శత్రువులు కాదు. కానీ వాళ్ళ స్వభావం అది నేను ఇమ్మడలేకపోయాను అంతేలేండి. అంతే. ఇప్పుడు ఎంతో మంది జగనన్న నా గుండె జగనన్న అంటుందని అసెంబ్లీలో చెప్పిన వాళ్ళకి ఈరోజు బాబు గారి దగ్గర స్థానం లేదా? నేనేం అంత ద్రోహం చేయలేదు, నేనేం అంత తప్పు చేయలేదు కదా. లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక్క మాట అన్నట్టు నాకు చూపించండి, ఒక్క మాట నేను వాళ్ళు అన్నట్టు చూపించండి. ఎక్కడ నేను వాళ్ళంది కింద ఉన్నది పరిస్థితులు చెప్పాను, చెప్పుకోకపోతే ఈ రోజు నా తర్వాత ఉన్న వాళ్ళు శుభ్రంగా ఉండగలుగుతున్నారు. అదేలేండి, ఎక్కడో అక్కడ అలాంటి సమూలమైన మార్పులు రావాలంటే. ఇంకొకటి కూడా అన్నారు నాగేంద్ర గారు, ఒక పార్టీలోంచి బయటకు వచ్చేటప్పుడు ఇంకో పార్టీతో కమిట్మెంట్ తీసుకుని ఎవరైనా బయటకు వస్తారు. ఇంకో పార్టీతో, ఇప్పుడు ఈ పార్టీ మొదటి నుంచి అలవట్లేదు కదా, రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడుకొని ప్యాకేజీలు తీసుకొని ఇక్కడ ఉండి అక్కడ తంతావని చెప్పారు, అక్కడికి వెళ్ళి కమిట్మెంట్ తీసుకొని తెలివిగా వెళ్ళారు. నువ్వేంటి పిచ్చిదానిలాగా, అసలు ఎంత చక్కగా మాట్లాడతావు, ఎంత ప్రజెంటేషన్ విధానం, కొడాలి నానిని మాట్లాడటానికి అప్పట్లో అందరూ భయపడేవాళ్ళు. కానీ ఏమన్నాయి నాని గారు అని చెప్పని ఆయన చేసే పనులన్నీ కౌంటర్లు ధైర్యంగా ఇస్తున్నప్పుడు నువ్వు ఎందుకు అని అంటే నేను దాన్ని చూసుకోలేదు. అరే నన్నెందుకు నువ్వు ఇలా ఇబ్బంది పెడుతున్నావు, నేను ఇంత కష్టపడుతుంటే, అలానే నేను చేశాను కానీ అని చెప్పని. అంటే ఇప్పుడు మీరు గతంలో జరిగిన పొరపాట్లు అంటే మీ వ్యక్తిగతంగా అంటే లౌక్యం తెలియపోవడం గానీ, లేకపోతే ఫ్రాంక్నెస్, టూ మచ్ ఆఫ్ ఫ్రాంక్నెస్ గానీ, అవన్నిటి నుంచి మీరు నేర్చుకున్న పాఠం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.